ఆదిత్యవర్ణే సూర్యుని వంటి ప్రకాశము కలిగినదానా అనొక అర్థము. సూర్యుని వంటి ప్రకాశము కలిగినదానా అనే కాకుండా ఆదిత్యుని ప్రకాశింపజేసేదానా. సూర్యుడికి కూడా కాంతి కావాలంటే లక్ష్మీ సంబంధం ఉండి తీరాలి. ఆదిత్యుని ప్రకాశింపజేస్తుంది, ప్రేరణ చేస్తుంది ఆవిడ. మిత్రో జనాన్ చేతయతి. సూర్యుడు మనందరినీ కూడా ప్రేరేపణ చేస్తాడు. ప్రేరేపణ చేసేలాంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి వల్లే. చోదయత్రీ సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. ఒక్కటే ఉదాహరణ ఆదిత్యవర్ణి అని చెప్పడంలో ప్రేరణ చేస్తుందంటే, లోకంలో ఏ కుర్రవాడైనా ఏ అమ్మాయి అయినా చాలా గొప్పగా ఎదిగిందనుకోండి, అందరూ ఏమంటారు? అప్లికేషన్ వాళ్ళలో అయితే సన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ అనే ఉంటుంది. కానీ లోకల్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏ తల్లి కన్న బిడ్డో అంటే తండ్రి పేరు ఎవడని చెప్తాటండి? లేదు. అంటే ఏమిటి? ఒక బిడ్డ ఎదుగుదల లోపల కనిపించేది తల్లి పేరు కనిపిస్తోంది ముందుగా. అంచేతనే విశ్వామిత్రుడు కూడా రాముని నిద్ర లేపడానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళి ఆ రామచంద్రస్వామి సౌందర్యాన్ని చూసి కౌసల్యా సుప్రజ. ఈ శ్లోకం కూడా మనం తప్పే చదువుతుంటాం. కౌసల్యా సుప్రజ రామ అంటూ దీర్ఘాలు తీస్తాం. అది దీర్ఘం లేదండి. కౌసల్యా సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్య సుప్రజ, ఎంత అందమైన కొడుకుని కన్నదయ్యా కౌసల్య. ఓహో అని సంబరపడ్డాడు. అలాగే యశోదానందన అంటే కృష్ణుడికి ఎంత ఆనందము, దేవకీనందన అంటే కృష్ణుడికి ఆనందము. అంతేగాని నందుడి పేరు యశదేవుడి పేరు చెప్తే అయ్యుండొచ్చులే అంటాడు ఆయన పాపం. అది విశేషం. ఆదిత్యవర్ణి ఆదిత్య మండల అంతర్వర్తైన పరమాత్మకి కూడా వెలిగించేది, ప్రేరేపణ చేసేది. సూర్యమండలంలో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఆయన కాంతికి కూడా అమ్మవారే కారణము. జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుహు అని ఇంత పెద్ద వర్ణన. ఆయనకు కూడా కాంతి కలిగించేది అమ్మవారే. ఆదిత్యం వర్ణయామి ఏక తేజస యశస శ్రియా. లక్ష్మీతంత్రంలో అమ్మవారే చెప్పింది. ఆదిత్యునికి కూడా అంత కాంతి రప్పించడానికి నేను కారణమయ్యాను. సూర్యుని వంటి వర్ణము కలిగినది ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. తమసస్తుపారే రెండు చోట్ల. అంటే సూర్యకాంతి ఒక లేత ఎరుపులో ఉంటుంది సూర్యుడు ఉదయించేటప్పుడు. అలాంటి కాంతి కలిగినది. అంటే అయ్యవారేమో నీలమేఘశ్యాముడు, నల్లగా ఉంటాడు. మరి ఆయనకి వెలుతురు ఎలా వచ్చిందయ్యా? అమ్మగారు పక్కన ఉంది కనుక. భోజుడు చెంపూ రామాయణంలో చెప్తాడు ఒక తోట, కాలమేఘం దదర్శ త్రిదశ పరిషతు. దేవతలంతా వెళ్ళి ఒక నల్ల మబ్బుని చూశారట. ఆ నల్ల మబ్బు నీళ్ళు ఇస్తున్న ఎలా తెలిసిందయ్యా అన్నారు. లక్ష్మీ విద్యుల్లసితం. లక్ష్మీదేవి అనే విద్యుల్లతతో కూడిన నల్లమేఘం అన్నారు దాన్ని. అలాగా స్వామిని కూడా ఆదిత్యవర్ణుని చేస్తుంది. ఆదిత్యవర్ణి అంటే ఆదిత్య శబ్దానికి అర్థము సూర్యుడని, చంద్రుడని, అగ్ని అని మూడు అర్థాలు ఉన్నాయి. అంటే ప్రకాశ ప్రదాతలు వీళ్ళు. సూర్యుడు పగటిపూట, రాత్రిపూట చంద్రుడు, నిత్యము కూడా అగ్ని. వీళ్ళందరూ కూడా మనకి కాంతినిస్తారు. అంటే నిత్య నైమిత్తిక కామ్య కర్మ ఫలప్రదాతలు. నిత్య కర్మలంటే మనము చేసి తీరాలి, వాటిని చెయ్యకపోతే తప్పు, చేస్తే ప్రయోజనం లేకపోతుంది వేరే సంగతి. ఎలాగ ఉదాహరణ చెప్పాలా? కార్యశాలకి వెళ్ళాం, ఆఫీసుకి వెళ్ళాం, ముందు రిజిస్టర్లో సంతకం పెట్టి తీరాలి. నువ్వు వచ్చావుందని గుర్తేమిటి? ఆ వేలిముద్ర వదు. ఇది నిత్యకర్మ. నేను వేశా కదండి, వేసిన దానికి కొత్తగా ఏమన్నా సార్ ఇవ్వడు, దానివల్ల ప్రయోజనం ఏం లేదు, నువ్వు వచ్చావుందని గుర్తు. ఇది నిత్యకర్మ. నిషేధ కర్మలు ఉన్నాయి, చెయ్యొద్దు అన్నాడు. ఎందుకు చేయొద్దో చేద్దామని చూశాను అన్నాడు వాడు ఎవడోను. అదే మరి చెయ్యొద్దంటే చేయొద్దంతే, ఎందుకని ప్రశ్న లేదు. ఇది నిత్య. నైమిత్తికము. నైమిత్తికం అంటే ఇవాళ అమావాస్య అండి, ఏదో పౌర్ణమి, శ్రవణ నక్షత్రం, పునర్వసు, ఏదో శివరాత్రి, వినాయక చవితి, ఇలా పేర్లు వస్తాయి. అప్పుడు నైమిత్తికము. ఒక నిమిత్తము చేత, ఒక తిథి కానీ, నక్షత్రము కానీ, రోజు కానీ విశేషం చేత నైమిత్తికము. కామ్యకర్మలు, నాకు డబ్బు కావాలి, ఇల్లు కావాలి, వాహనం కావాలి, అందమైన అమ్మాయి కావాలి అని పెళ్లి చేసుకోవడానికి ఇలాగని చెప్పి జాగ్రత్తగా పూజలు చేస్తామే, ఇవన్నీ కామ్యకర్మలు. ఇంకోటి ఉన్నాయి
విశేష కర్మలని చెప్పి పుట్టినరోజు పండగ అది విశేష కర్మే, చేసుకుని తీరాలని ఏం లేదు, చేయకపోతే ప్రమాదం లేదు. అంటే దీని ఏమన్నారు, విశేష కర్మ అన్నారు. అంటే ఏమిటి, ఉదాహరణకి పుట్టినరోజు పండగ, మళ్ళీ వివాహం కూడా ఓ ప్రత్యేకమైనది, దాన్ని నైమిత్తిక కర్మ అనొచ్చును. ఇలాగ అలా 60 ఏళ్ళు వచ్చాయి, లేదా వెడ్డింగ్ డే ఫలానా అన్నట్టుగా ఏవో ఉంటాయి కదా, ఇవన్నీ విశేష కర్మలు. ఇలాంటి కర్మలన్నిటిలోనూ కూడా మొదటగా ఉండేది అగ్నిదేవుడే. కాంతినిస్తుంది, కాంతి ఇస్తాడు స్వామి. అంచేత ఆదిత్యుడు అంటే త్రికరణ శుద్ధి ప్రదాతలు వీళ్ళు ముగ్గురు. వీళ్ళకి కాంతినిచ్చేది అమ్మవారు. స్వర్గ మర్త్య పాతాళ లోకాలు మూడు సేవించే వీళ్ళందరినీ కూడా వర్ణయతి ప్రేరణ కలిగించేది అమ్మవారు. అలాగా ఆదిత్య శబ్దానికి అర్థము త్రయీమూర్తి, 3 వేదముల సారమే ఆదిత్యుడు. అమ్మవారి వల్లనే ఆయనకి ఆ కాంతి. ఎలాగా, ఋక్ యజుగుంషి సామాని సాహి శ్రీరముతా సదా, 3 వేదముల సారమే శ్రీ. ఆ రూపమే మనకి కనిపించడం కోసం సూర్య భగవానుడిలా ఉంది. ఇంకో అర్థాన్ని చెప్పారు, ఆదిత్యవర్ణి అంటే త్రికాలాలలో జ్ఞానాన్ని బోధించేది, 3 దశల లోపల జ్ఞానాన్ని బోధిస్తుంది. అలాగే పితృ దేవ మనుష్యులందరికీ కూడా జ్ఞానచక్షువుగా అమ్మవారు ఉంటుంది. దివీవ చక్షురాతతం, పితృదేవతలకి దేవతలకి మానవులకి ప్రేరణ కలిగించేది అమ్మవారు. అందుకని ఆదిత్య శబ్దానికి లక్ష్మీతంత్రం ఇంకొక అద్భుతమైన వివరణ ఇచ్చింది. ఆదిత్య అంటేట ఆదౌ త్యః స్థితః ఆదిత్య, అన్ని అక్షరములకి ముందు ఆదిగా ఉండేది, మొదటగా ఉండేది ఆదిత్య. అక్కడ ఉండేది ఏమిటది, ఓంకారము. అన్ని అక్షరములకి ప్రథమమైనది మొట్టమొదటిది ఓంకారము. ఋషులు దీన్ని సాధన చేశారు కనుక వాళ్ళు ఏం పేరు పెట్టారు, ఓం ఆదిత్యవర్ణాయై నమః అన్నారు. ప్రణవమే ఓంకారమే మొదటి అక్షరము. ఎలాగా అంటే ఆదిత్యవర్ణం కారణం అవడానికి కారణం ఏమిటి అంటే, గౌరీర్మిమాయ సలిలాని తక్షతి స ఏకపది ద్విపది చతుష్పది అష్టాపది నవపది బభూవుషి చెప్పుకున్నాం. మొట్టమొదటి ఓంకారం ఒకటే ఉంది, అది కాస్త భువః సువః 2 వ్యాహృతులయ్యాయి, అది కాస్త 3 వేదాలయ్యాయి, ఉపవేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణము, ఇతిహాసము. ఆదిత్యస్థాచ వర్ణాత్మాభూత దివ్యా త్రయీమయీ. విచిత్రం ఏమిటంటే భారతీయ సాంప్రదాయంలో ఉన్న వాటిని వేలాది సంవత్సరాలుగా మనం చెప్తున్నా వినే జాతి కాదు. ఎవడో ఇతర దేశీయుడు వచ్చి చెప్తే ఓహో అంటాడు. ఈ మధ్యని ఓంకారము నుంచే అన్నీ ఆవిర్భవించినవి అంటూ ఎక్కడో ఇతర దేశంలో వాడెవడో పరిశోధన చేసే దాన్ని పట్టుకుని చైనా భాషలో, రష్యా భాషలో, ఇంగ్లీష్లో రాసుకుంటున్నాం మనం. లక్ష్మీతంత్రము ఏనాటిది ఆనాడే చెప్తుంది. ఇక్కడ ఆదిత్యవర్ణ అంటే వర్ణములన్నిటికీ కూడా మొట్టమొదటి ప్రణవము. ప్రకాశయంతి సర్వార్థాన్ అతీతాన్ ఆగతానపి. ప్రణవాన్ని సవ్యంగా ఉపాసన చేయగలిగితే జరిగినవి బోధపడతాయి, జరగబోయేవి బోధపడతాయి. కానీ ఓంకారాన్ని మనం ఏం చేస్తున్నాం, మా చిన్నతనాల్లో షణ్ముఖ ఆంజనేయరాజు గారిని ఉండేవారు, ఆయన నాటకాల్లో కృష్ణ వేషం వేసేవారు. చెల్లియో చెల్లకో ఒక్క పద్యం 45 నిమిషాలు పాడేవారు ఆయన. చెల్లియో అని చెప్పి రాగం తీస్తూను. ఈ ఓంకారాన్ని కూడా అలాగే చేస్తుంటారు పాపం. ఓంకారంలో ఉన్న 3 అక్షరాలు, దాన్ని అరగంట సేపు సాగదీయకూడదు. హోం అని చెప్పి ఏమన్నా అంటే యోగశాస్త్ర ప్రక్రియ అంటారు. లేదు, నువ్వు పైకి అనకూడదు, అది ఓంకారం అలా తిరుగుతూ ఉండాలన్నమాట. అదే చెప్తోంది అతీతాన్ ఆగతానవి. ఈ మధ్య కొత్త సిద్ధాంతాలు, ఓంకార సాధన చేస్తే రకరకాల జబ్బులు నాశనం అవుతాయి. మరి మొత్తం అంతా ట్యాబ్లెట్లు ఇవన్నీ తీసి పారేది ఓంకారమే ప్రాక్టీస్ చేయించండి. ఓంకారం వల్ల జబ్బులు తగ్గుతాయని కాదు, ఆ ప్రణవ ఉపాసన వల్ల ఒక విధమైన నాడీమండల శోధన జరిగిన తర్వాత ఇంత ఉంటుంది. అంటే మనం ఎంతసేపు కూడా ఒక పక్కనే చూస్తున్నాం, రెండో పక్క ఆలోచించటంలే. ప్రణవాన్ని చెప్తున్నారు అతీతాన్ ఆగతానపి. పితృదేవ మనుష్యాణం చక్షురస్మి సనాతనం. నేను పితృలకి దేవతలకి మానవులకి
కన్ను వంటిదానని నేను అని చెప్తుంది అమ్మవారు. ఎందుకని? సూర్యుడు త్రయీమూర్తి కదా, ఆ రూపంలో నేనుంటాను. సుషుమ్న సూర్యరశ్మి చంద్రమా గంధర్వ ఉద్యంతవాదిత్యం అగ్ని అనుసమారోహతి. లక్ష్మీ స్వరూపం ఇన్ని రూపాల్లో ఆవిష్కరించబడుతుంది. అందుకని లక్ష్మీతంత్రం ప్రత్యేకించి దీన్ని చెప్తుంది. ఈ భావన తెలుసుకున్నట్టయితే నకిష్టం ఘ్నంతి, ఎవడూ కూడా ఎవళ్ళని ఇబ్బంది పెట్టడు. అంతితో దూరాత్, మనకి శత్రువు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా వాడు మనని ఏమీ చెయ్యలేడు. ఎప్పుడు య ఆదిత్యానాం భవతి ప్రణీతౌ, ఎవరైతే సూర్య భగవానుణ్ణి, సూర్యమండల అంతర్యామైన పరమాత్మని లేదు అమ్మవారి తత్వాన్ని నిస్వార్థపరంగా ధ్యానం చేస్తాడో వాడికి ఎవళ్ళ వల్ల కూడా భయం ఉండదు. ఇది చెప్తున్నారు. అందుకని అమ్మవారు ఆదిత్యవర్ణ. ఆదిత్యవర్ణ అంటే ఇంకో మాట చెప్పుకున్నాం కదా, ఆదిభూతవర్ణ అని చెప్పి, అదే ప్రణవమన్న ఓంకారము. అకార ఉకార మకారములు 3 కలిసి ఉన్నాయి. మనకి చెప్తుంది శాస్త్రము, ఓంకారస్య అధ శబ్దశ్చ ద్వౌ ఏతౌ బ్రహ్మణపుర కంఠం భిత్వా ప్రనిర్యాతౌ. ఓంకారం అన్నది అది ఓంకారము అధ, ఈ 2 శబ్దములు బ్రహ్మ నోటి నుంచి వచ్చాయి. ఈ 2 శబ్దములతోటే ప్రారంభించి కావ్యాలు ప్రారంభించాలి. అంచేతే మన వాళ్ళు ఓంకారంతో కావ్యాలన్నీ ప్రారంభిస్తారు, లేదా శ్రీతోటి ప్రారంభిస్తారు. బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పాడు, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ఇలాగే ఈ శబ్దములు చాలా గొప్పవి. అంటే ఓంకారము అధ అన్నవి మాంగళికములు, లక్ష్మీ స్వరూపములు. కాబట్టి హరి ఓం అని మొదలు పెడతారు వేదం చదివేటప్పుడు. తేజబిందు ఉపనిషత్తు చెప్తుంది ఒక తోట, ఓంకారో భగవాన్ విష్ణు. ఓంకారం పరమాత్మకి సంకేతము. పతంజలి అంటారు తస్య వాచక ప్రణవ. పతంజలి అనగానే ఎవరో అనుకోకండి, ఆయన గొప్ప వైయాకరణి, ఆ మహానుభావుడు ఆయన చెప్తాడు ఓంకారం అనగానే భగవంతుని వాచకము. తైత్రీయోపనిషత్తు అయితే ప్రణవాన్ని గురించి అద్భుతంగా వర్ణన చేసింది. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, ఆ రూప నిరూపకమే ఆదిత్యవర్ణ. ఇది ఆది వర్ణము అమ్మవారిది. ఆదిభూతస్య వర్ణ ప్రథమవాచక అన్నారు. మొట్టమొదటిగా గుర్తుపట్టేలా చేసేది ఆది వాచకమిది ఓంకారము, ఆదిత్యవర్ణ. ఈ శబ్దాన్ని ఎలా జపించాలి? తైలధారావత్ అవిచ్ఛిన్న. అంటే సీసాలోంచి నీళ్లు బయట పోస్తున్నాం అనుకోండి, నీళ్లు చప్పుడవుతూ వస్తాయి, మధ్యలో కాస్త ఎక్కువ తక్కువ వస్తాయి. నూనె ఉంచామనుకోండి, ఏకధారగా ఎక్కువ తక్కువ లేకుండానే జారుతుంది, శబ్దము లేకుండా. అంటే బాగా చదువుకున్న వ్యక్తి అయితే మాట్లాడుతుంటే తైలధారలా ఉంటుంది. సగం తెలియనివాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, అది నీళ్లధారలా ఉంటుందన్నమాట. అంటే చప్పుళ్ళు చేసుకుంటూ సగం తగ్గి హెచ్చు ఇలాగనమాట. ఇలాగ తైలధార అవచ్ఛిన్నంగా ఉంటే దీర్ఘఘంటా నినాదిని. ఈ ఓంకారాన్ని శబ్దం చేసినప్పుడు గంట కొట్టినప్పుడు కంగును మోగుతుంటుంది చాలాసేపు, అలాంటి నాదం ఉంటుంది. ప్రణవస్య శిఖ సూక్ష్మాస, అది అయిపోయిన తర్వాత చిన్న వైబ్రేషన్తో ఆ గంట ఆగుతుంది. అగో అల్లా ఉంటాను నేను ఓంకారము. ఇది సూచించడానికే దేవాలయాల్లో గంట కడతారు. కానీ దేవాలయాల్లో గంటలు మనం ఏం చేస్తున్నాం? కాలింగ్ బెల్ గంట హీనంగా వాడుతున్నాం. అంటే నువ్వు వచ్చావని చెప్పడానికి గంట కొట్టకూడదు. అలాగే గంట కొట్టే మాట అయితే తిరుపతి లోపల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బయట 50 గంటలు పెట్టచ్చు కదా, క్యూలోను వెళ్ళినప్పుడు కొట్టుకుంటూ పోవచ్చును. ఎక్కడుంది గంట? బంగారు వాకిలికి పక్కనే ఉంది. ఘంటానాదం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నీ పోగొట్టుకున్నాం. మనం ఏదో చేస్తున్నాం, చెప్పిందాకా ఉండి చెప్పిన వాడికి ఏదో అంట కడతాం మనం అంతాను.